హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రశాంతి. ఈ రోజు వీడియోలో మనం వర్ణమాలలోని అచ్చులలోని భాగాల గురించి చెప్పుకోబోతున్నాము. అచ్చులలోని భాగాలు రెండు రకాలు. అవి హ్రస్వాలు, దీర్ఘాలు. హ్రస్వాలు అంటే దీర్ఘం తీయకుండా పలికే వాటిని హ్రస్వాలు అంటారు. అవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఆ, ఈ, ఉ, రు, ఏ, ఓ. ఇవి హ్రస్వాక్షరాలు అంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం హ్రస్వాక్షరాలతో వచ్చే కొన్ని పదాలను అయితే చూద్దాం. అమల, ఉడత, వకటవ, అరక, ఇంకా కొన్ని పదాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీర్ఘాలు అంటే చూద్దాం. దీర్ఘాలు అంటే దీర్ఘం తీస్తూ పలికే వాటినే దీర్ఘాలు అంటారు. ఓకే, దీర్ఘం తీస్తూ పలికే వాటిని దీర్ఘాలు అంటారు. అవి మనం చూద్దాం ఇప్పుడు. ఆ, ఈ, ఊ, రు, ఏ, ఓ. ఇవి దీర్ఘాక్షరాలు. ఓకే, దీర్ఘాక్షరాలు అంటే చూసారు కదా ఫ్రెండ్స్. దీర్ఘాలతో వచ్చే కొన్ని పదాలను అయితే ఇప్పుడు చూసేద్దాం ఫ్రెండ్స్. ఆట, ఓడ, ఊయల, ఇలా. ఇవి దీర్ఘాక్షరాలు అంటే మనం దీర్ఘం తీస్తూ పచ్చలలో వచ్చే భాగాలు అయితే చూసాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు హల్లులోని భాగాలను అయితే చూసేద్దాం. ఓకే, హల్లులోని 9 విధాలుగా అయితే విభజించారు. ఓకే, 9 భాగాలుగా అయితే విభజించారు. అవి ఏంటివో చూద్దాం. వర్గములు 5 అన్నమాట. అవే ఇదే కావర్గం, చావర్గం, తావర్గం, తావర్గం, పావర్గం. ఓకే, వర్గములు 5 భాగాలుగా విభజించారు. ఓకే, అవే వర్గాలు ఏంటంటే ఇది కావర్గం, చావర్గం, తావర్గం, తావర్గం, పావర్గం. ఇవి సమూహాలు అన్నమాట. ఓకే, ఈ 5 భాగాలు ఏంటివి? ఇవేంటివి? ఇవి సమూహంగా ఉంటాయి అన్నమాట. ఓకే, వీటిని ఏమంటారంటే వర్గములు అంటారు. ఓకే, కావర్గం, చావర్గం, తావర్గం, తావర్గం, పావర్గం అని వీటిని వర్గాలుగా విభజించారన్నమాట. నెక్స్ట్ పరుషములు. పరుషములు అంటే ఏంటి? కా, చా, టా, తా, ప. ఓకే, కా, చా, టా, తా, ప. వీటిని ఏమంటారంటే పరుషములు అంటారు. పరుషములు, పరుషములు అంటారు. ఏంటి? కా, చా, టా, తా, ప. వీటిని పరుషములు అంటారు. ఓకే, వీటిని కఠినంగా పలుకుతారు కాబట్టి ఏమంటారంటే పరుషములు అంటారు. నెక్స్ట్ సరళములు. సరళములు అంటే తేలికగా పలికే వాటిని సరళములు అంటారు. అవి ఏంటివి? గా, జా, డా, దా, బా. గా, జా, డా, దా, బా. వీటిని ఏమంటారంటే సరళములు అంటారు. నెక్స్ట్ స్థిరములు. స్థిరములు అంటే ఏంటి? పరుషములు సరళములు గాక మిగిలినవి. అంటే ఈ పరుషములు సరళములు గాక మిగిలిన హల్లులు అన్నమాట. ఓకే, ఇవన్నీ ఏంటివంటే స్థిరములు. ఓకేనా ఫ్రెండ్స్? స్థిరములు అంటే అర్థమైందా? పరుషములు సరళములు గాక ఇక్కడ మిగిలినాయి కదా. ఇంకేం మిగిలినాయి? ఓకే, ఇవన్నీ ఏంటి అంటే స్థిరములు. పరుషములు సరళములు కాక మిగిలినటివే ఏంటివంటే స్థిరములు. స్పర్శము. కా నుంచి మా వరకు ఉన్న వాటిని ఏమంటారంటే స్పర్శములు. మనకు స్పర్శ అనేది తరుగుతుంది అనమాట. టా, డా అంటే మన పెదవులు గాని మన నాత గాని తరుగుతూ ఉంటుంది కాబట్టి వాటిని ఏమంటారంటే స్పర్శములు అంటారు. నెక్స్ట్ స్పర్శములు. కా నుండి మా వరకు ఉండే వాటిని స్పర్శములు అంటారు. నెక్స్ట్ అనునాసికములు. అనునాసికములు అంటే ఏంటి? ఇన్యా, ఇని, అనా, నా. ఓకే,
అండ్ మా. ఇక్కడ వరకు ఉండేవి ఏంటి అంటే అనునాసికాలు. అనునాసికాలు అంటే ముక్కుతోనే పలుకుతున్నాం. అన్నో, ఓకే, ఇన్యా, ఇని, ఇవంటే ఏంటి అనునాసికాలు అంటారు. ఊష్మములు అంటే నోటితో ఊది పలికే వాటినే ఊష్మములు అంటారు. శేషాసాహ ఇవేంటి ఊష్మములు. నెక్స్ట్ అంతస్తములు అంటే ఏంటి? అచ్చులలోని ధ్వని హల్లులలో వచ్చి చేరడాన్ని అంతస్తములు అంటారు. అర్థమవుతుంది కదా? అంతస్తములు ఏంటి? యా, రా, లాభ. నెక్స్ట్ వర్గయుక్కులు. వర్గయుక్కులు అంటే ఏంటి? మనకు హల్లులోని ఒత్తి పలికే వాటిని వర్గయుక్కులు అంటారు. ఒత్తి ఖ, చ, ట, థ, ఫ, భ. ఓకే, ఇంకేంటి? భ అయిపోయిందా? ఇంకా ఇవన్నీ వీటిని ఒత్తి పలుకుతున్నాం. వీటిని ఏమంటే వర్గయుక్కులు అంటారు. ఢ, ఝ, ఘ, ధ అంటే ఇది ఇది అండ్ ఇది, ఇవి రెండు కలిపితే ఏమంటాయంటే వర్గ యుక్కులు. వర్గ యుక్కులు అవుతాయి. ఏదైనా ఏదైనా ఖ, ఖ, ఓకే, ఛ, ఠ, త, ఫ, ఘ, జ వీటిని ఏమంటారంటే వర్గ యుక్కులు అంటారు. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్. హల్లులోని 9 విధాలుగా అయితే విభజించారు. అవి ఒకటి వర్గములు. వర్గములు అంటే కా వర్గం, చా వర్గం, టా వర్గం, పా వర్గం అని చెప్పాను కదా అవి. నెక్స్ట్ పరుషములు కా, చా, టా, తా, ప ఇవి పరుషములు. నెక్స్ట్ సరళములు. సరళములు ఏంటి? గా, జా, డా, దా, బా వీటిని సరళములు అంటారు. నెక్స్ట్ స్థిరములు. స్థిరములు ఏంటి? పా అంటే పరుషములు అండ్ సరళములు. పరుషములు సరళములు గాక మిగిలినవి ఏంటివంటే స్థిరములు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ స్పర్శములు. స్పర్శములు ఏంటి? కా నుండి మా వరకు ఉండే వాటిని ఏమంటారంటే స్పర్శములు అంటారు. అనునాసికాలు. అనునాసికాలు ఏంటి? ఇన్యా, ఇని, అణ, నా, మా వీటిని అనునాసికములు అంటారు. ఊష్మములు. ఊష్మములు ఏవి? షే, ష, స, హ వీటిని ఊష్మములు అంటారు. నెక్స్ట్ అంతస్తములు. అంతస్తములు అంటే ఏంటి? యా, రా, లా, వా ఇవి అంతస్తములు. వర్గయుక్కులు. వర్గయుక్కులు ఏంటి? మనకు హల్లులను ఒత్తి పలికే అక్షరాలనే వర్గయుక్కులు అంటారు. అవి ఖ, ఘ, ఝ, నెక్స్ట్ ఠ, ఢ, థ, ధ, ఫ, భ వీటిని వర్గయుక్కులు అంటారు. చూసారు కదా ఫ్రెండ్స్? ఇవైతే హల్లులలోని భాగాలు. ఒకసారి కూడా మధ్య అన్ని చూసుకోండి. ఓకే, ఇది వచ్చేసి ఈ లైన్. ఓకే, ఇదేంటి? కా, చా, టా, తా, ప ఇది వచ్చేసి పరుషములు. గా, జా, డా, దా, బా ఇవి వచ్చేసి సరళములు. నెక్స్ట్ స్థిరములు. పరుషములు సరళములు. పరుషములు సరళములు కాక మిగిలినవన్నీ ఏంటివి? స్థిరములు. నెక్స్ట్ స్పర్శములు అంటే ఏంటి? కా నుంచి మా వరకు ఉన్న వాటిని ఏమంటారంటే స్పర్శములు. నెక్స్ట్ అనునాసికములు. ఇదాన్ని అనునాసికములు అంటారు. ఓకే, నెక్స్ట్ ఊష్మములు. ఊష్మములు ఏంటి? షే, ష, స, హ ఇవి ఊష్మములు. అంతస్తములు యా, రా, లాభ అంతస్తములు. వర్గయుక్కులు. వర్గయుక్కులు అంటే హల్లుల లోపల ఒత్తి పలికే అక్షరాలని వర్గయుక్కులు అంటారు. సారీ ఫ్రెండ్స్, నా వీడియో అయితే మీకు నచ్చినట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.